ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఈ దినము మన యొక్క వాక్య ధ్యాన భాగము మరి కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం చదువుతానండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇక్కడ మోషే చేసినట్టు ఇక ప్రార్థన గురించి చూస్తుంటున్నాం. మరి మోషే చెప్పేటువంటి ఒక సత్యం ఏంటంటే, మా ఆయుష్కాలము ఎట్లా ఉంటుందంటే అది ఎగిరిపోయేదిగా ఉంటుంది అన్నమాట. ఒకవేళ 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు అంతకంటే అధికంగా ఉండలేం. అది కూడా 70, 80, 90, 80 సంవత్సరాలు కూడా ఆయాస్కరం, అంటే వ్యాధులు, బాధలు, కష్టాలు ఉంటున్నాయి. కాబట్టి ఇది మన మనిషిని యొక్క ఆయుష్కాలం గురించి మాట్లాడేటువంటి మాట అన్నమాట. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి కూడా మరి పుట్టుట, మరణించుట అనేటువంటిది ఉంటున్నది. కాబట్టి మనుషుని విషయం అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము మరి మన యొక్క ఆయుష్కాలం ఇది. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, మన జ్ఞాపకం పెట్టుకోవాలా, మన ఆయుష్కాలము కొద్దిగా ఉంటుంది. కాబట్టి మన దినములు మనము లెక్కించుకునవలసిన వారు ఉంటున్నాము. జాగ్రత్తగా మనము నడుచుకునవలసిన వారు ఉంటున్నాం. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చెప్తుంటాడు. ఇక్కడ దేవుడు మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడట. ఏ విధంగా ఏ విధంగా మనం జీవిస్తే మన ఆయుష్కాలాన్ని ఆయన పొడిగించి చేస్తాడంటే, మొట్టమొదటిదిగా సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం చూస్తూ ఉంటుండే. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వేచనకు ఆధారం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. కాబట్టి యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన జ్ఞానం ఇచ్చినట్టుగా విధంగా మనం నడుచుకుంటూ, జ్ఞానయుక్తముగా మనం నడుచుకుంటూ, అనుకూలముగా దేవుని వాక్యానికి అనుకూలంగా నడుచుకుంటూ ఉంటే నా వలన నీకేం కలుగుతుంది? దీర్ఘాయువు కలుగును ఉంటుంది. కాబట్టి దీర్ఘాయువు అనేటువంటిది దేవుని భయం వలన మనకు వస్తుంది. అందుకొరకే అదే 10వ అధ్యాయంలో కూడా 27వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయు కారణము, ఆయస్సు తక్కువైపోవు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా మనం ఇక్కడ మరి పరిశుద్ధ గ్రంథం చూస్తున్నాం. అది మనల్ని ఏం చేస్తుంది? దీర్ఘాయువుతో నింపేదిగా ఉంటున్నది, అంటే మన ఆయుష్కాలాన్ని పొడిగించేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యం చూస్తున్నాం. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి రెండవదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథంలో కీర్తనకర్త ఏమంటాడంటే 34వ కీర్తనలో 34వ కీర్తన మనం ఇక్కడ 11వ వచనం చదువుతాను. రైట్. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి, యెహోవాయందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నుదుసు అనేక దినములు బ్రతుకుగోరువాడెవడైనా ఉన్నాడా? అటువంటి వాడు ఏం చేయాలంటే, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొని, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెదకి వెంటాడుము. ఇది సూత్రం. కాబట్టి దేవుని వాక్యం మనకు చెప్పే ఆలోచన ఏంటంటే, ఇక్కడ కీర్తనకర్త చెప్పేటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరైనా మరి చాలా కాలం బ్రతకగోరే వాళ్ళు ఉంటున్నారా? చూసినట్లయితే మరి దేవుని వాక్య ప్రకారం బ్రతికేదానికి ఇష్టపడే వాళ్ళు ఉంటున్నారా? అయితే ఒక ఆలోచన మీకు చెప్తానంటున్నాడు. ఏంటి? మన జీవితంలో చెడ్డ మాటలు పలకకుండా, అంటే మన మాటలు దుర్భాషలు కార్యం లేకుండా, కపటమైన మాటలు అంటే మోసకరమైన మాటలు లేకుండా, మరి ఇతరులకు మరి కీడు చేయటం అని మేలు చేయటం అనేటువంటి కార్యాన్ని. కాబట్టి అటువంటి యొక్క మరి కార్యం మన జీవితాల్లో ఉన్నట్లయితే దేవుడు మన యొక్క జీవితాన్ని ఆశీర్వదించి మన దినాలను పొడిగిస్తాడట. కాబట్టి దేవుని వాక్యం ఉండే ఆలోచన అది. అట్లాగే మనకు ద్వితీయోపదేశ కాండములో ఇక్కడ మరి మనం గమనించినట్లయితే రైట్ 4వ అధ్యాయం 40వ వచనంలో ఏమంటాడంటే, రైట్, మరియు నీకు నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇస్తున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు. కాబట్టి దీర్ఘాయుష్మంతుడగినట్లు దేవుడిని ఆశీర్వదించి దీర్ఘాయుష్మంతుడగినట్లు ఒక్క పని నువ్వు చేయాల. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను నీవు గైకొనవలెను. నా కట్టడలను నీవు గైకొనాలనా? నా ఆలోచనలు, నా యొక్క కార్యములు, నా యొక్క మరి ఆజ్ఞలు
నీవు గైకొనాలనేటువంటిది ఈ విధంగా మోషే ద్వారా మరి ఇశ్రాయేలుకు బయలుపరచబడుతుంటున్నది. కాబట్టి దీర్ఘాయువు అంటే దేవుని వాక్యానికి భయపడుట, ఆయన ఆజ్ఞలకు భయపడుట. అదే మరి 30 అధ్యాయంలో కూడా ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞలు, ఆయన కార్యములు, దేవుని యొక్క ఆలోచనలన్నీ అక్కడ చెప్పి తిరిగి ఇశ్రాయేలుకు రెండోసారికి ఏం చెప్తున్నాడంటే, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచున్నాను, భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా ఉన్నారు. మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను వారు ప్రయాణం చేసిన ఆ దినములో మీరు నివసించినట్లు యెహోవా నీ ప్రాణములకు దీర్ఘాయుష్కు మూలమైనాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని జీవించుట. కాబట్టి హత్తుకుంటున్నట్లు జీవము కోరుకొనుము. కాబట్టి ఆయన వాక్యాన్ని విని ఆయన మరి ఆశీర్వాదం పొందేటట్లు, దీర్ఘాయువు పొందేటట్లు మరి ఇక్కడ దేవుని వాక్యం అంటే విధేయత కలిగిన జీవితము, లోబడేటువంటి జీవితము అనేటువంటిది. అట్లాగే మరి ఈ నిర్గమకాండములో కూడా దేవుడు ఇంకొక ఆలోచన చెప్తాడు వీళ్ళకు. అంటే అక్కడ దేవుడు మరి మనకు తెలుసు 10 ఆజ్ఞలు మరి ఇవ్వబడి ఉంటున్నవి. ఆ ఆజ్ఞల్లో మరి నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటున్నదంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులను సన్మానించడం రెండవ ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటిగా ఆయనను మరి ఏం అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు ప్రేమించాలంటున్నాడు. రెండవదిగా మరి తల్లిదండ్రులను గౌరవించని వాడు మరి తల్లిదండ్రులను లక్ష్యపట్టని వాని కనులు లోయ కాకులు చేత పీకబడి ఉంటున్నాడు. సామెతల గ్రంథంలో చూసినట్లయితే శాపం ఉంటున్నది తల్లిదండ్రులను ప్రేమించకపోతే. అందుకొరకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కూడా మరి ఏం రాస్తున్నాడు, 6వ అధ్యాయము, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడని ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ అంటున్నాడు. కాబట్టి నీ తల్లిదండ్రులు సన్మానించడం ద్వారా నీ దీర్ఘాయుష్ వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మరి సన్మానించడం ద్వారా, కాబట్టి ఎంతమంది దినాల్లో తల్లిదండ్రులు సన్మానించే వాళ్ళు ఉంటున్నారు. ఎంతో కష్టపడి వారిని మరి పెంచి పోషించి మరి పెద్దవారు చేసిన తర్వాత అనేకులు తల్లిదండ్రులు మర్చిపోయారు ఉంటున్నారు. ఇవ్వవలసినట్టు గౌరవం ఇవ్వలేరు, చూసుకునవలసిన బాధ్యత లేదు, ఇటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మరి అనేక కార్యాలు ఒకవేళ అన్ని ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు అయితే వారిని ప్రేమిస్తారు, పిల్లలు వారిని ద్వేషించినప్పటికీ కూడా. అయితే పిల్లలైన వారు నేర్చుకోవాల్సిన కార్యం ఏంటంటే, అది క్రైస్తవ పిల్లలు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే దేవుడు మీ యొక్క ఆయుష్ను దీర్ఘాయుష్ కలుగు చేస్తాడు. అది ఆజ్ఞది. అట్లాగే మనం గమనించినట్లయితే మరి ఈ ఆజ్ఞలెట్లు దేవుని యొక్క కృపను పొందినట్లు మనం దీర్ఘాయువు కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి మనం? మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నాకు బాగా తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. కాబట్టి నిత్య జీవం ఈ లోకంలో దీర్ఘాయువు కలిగి ఉండేది కాదు, నిత్య జీవం పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మరి తండ్రి అయిన దేవుడు మనకు పంపించినాడు. ఆయన శిలువలో మన కొరకే తన ప్రాణం పెట్టి మన పాప విమోచన చేసినాడు, మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు. ఆ యొక్క మరి యేసుక్రీస్తు యొక్క కార్యాన్ని, శిలువ కార్యాన్ని మనం అంగీకరించి మన హృదయంలో అని విశ్వసిస్తే మనకు నిత్య జీవం ఉంటుంది. ఈ లోక జీవమే కాదు కానీ నిత్య జీవం ఉంటుంది. ఈ లోకంలో సమాధానము, పరలోకము, నిత్య జీవం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కార్యం మనం జ్ఞాపం చేసుకున్న వారమై మరి మనం ఇవన్నీ తలంపుల ఆలోచనలు పెట్టుకొని దేవుడు మనకిచ్చినట్టు జీవితాన్ని 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మరి ఆయన భయభక్తులతో గడుపుటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.